అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఈ ప్రపంచంలోనే అరుదైన పూజారి శ్రీరామకృష్ణుడు. టైటిల్ ఇంకోసారి వినండి మిత్రులారా. ఈ ప్రపంచంలోనే అరుదైన పూజారి శ్రీరామకృష్ణుడు. మరి నేను ఆ మాట ఎందుకు అంటున్నాను అంటే, ప్రపంచంలోనే ఇటువంటి పూజారిని మీరు ఇంకెక్కడా చూడలేరు అని నేను మీతో అంటున్నాను. ఎందుకంటే శ్రీరామకృష్ణుని యొక్క కథలోకి వెళితే మీరు కూడా ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. అవును, శ్రీరామకృష్ణుని లాంటి అరుదైన పూజారి ఈ ప్రపంచంలోనే ఉండడు. మనం స్టోరీలోకి వెళ్తాం మిత్రులారా. స్టోరీలోకి వెళ్తే శ్రీరామకృష్ణుడు ఒక గుడిలో పూజారిగా ఉండేవాడు. దానికి ముందు మనం రాణి రాస్మయ్య గురించి తెలుసుకోవాలి. మనం కథలోకి వెళితే రాణి రాస్మయ్య అనే గొప్ప ధనవంతురాలు ఉండేది. ఆవిడ ఒక కాళీమాత దేవాలయాన్ని నిర్మిస్తుంది. మిత్రులారా గుర్తుంచుకోండి, రాణి రాస్మయ్య అనే ఒక గొప్ప ధనవంతురాలు దక్షిణేశ్వరంలో ఒక కాళికాలయాన్ని నిర్మిస్తుంది. నిర్మించాక ఆ గుడిలో పూజారిగా ఉండేందుకు చాలామంది దగ్గరికి కబురు పెడుతుందన్నమాట రాణి రాస్మయ్య. అంటే ఎవరైనా బ్రాహ్మణుడు ఈ గుడిలో పూజారిగా ఉండేందుకు అంగీకరిస్తాడా అని చాలామంది బ్రాహ్మణులను సంప్రదించడం జరుగుతుంది. కానీ ఎవ్వరూ ఆవిడ గుడిలో పూజారిగా ఉండేందుకు ముందుకు రారు. ఎందుకు రారు మిత్రులారా? రాణి రాస్మయ్య చాలా ధనవంతురాలే, కానీ ఆవిడ తక్కువ కులానికి చెందిన స్త్రీమూర్తి. కనుక ఒక తక్కువ కులంకు చెందిన స్త్రీమూర్తి ఒక దేవాలయాన్ని నిర్మించింది కనుక ఆ దేవాలయం కూడా తక్కువ కులానికి చెందిందే అవుతుందని బ్రాహ్మణులు భావించేవారు. మిత్రులారా, ఇది ఎంత హాస్యాస్పదం. సరే, మనుషులు కులము, ఇది ఎక్కువ కులము, ఇది తక్కువ కులం అని మనుషులకు ఆపాదించి మనం నిర్మించుకున్నాం. అంటే కులం అన్నది మనిషే సృష్టించాడు. ప్రకృతిలో కులము లేదు, మతము లేదు, ఎటువంటి విభజన లేదు. అన్ని జీవులు సమాన స్థాయిలోనే ఉన్నాయి. ప్రకృతి నిన్ను సమాన స్థితిలోనే చూస్తుంది. కానీ మిత్రులారా, ఒక మనిషి మాత్రమే ఇటువంటి విభజన సృష్టించాడు. కులము, వర్గము, లేదంటే ఈ ప్రాంతము, నా ప్రాంతం గొప్పది, నా జాతి గొప్పది, నా కలర్ గొప్పది. అనేక రకాలుగా ఉంటాయి మిత్రులారా ఇటువంటి విభజన. సరే, ఈ విభజన గురించి మనం తర్వాత చర్చించుకుందాం. రాణి రాస్మయ్య తక్కువ కులానికి చెందిన స్త్రీమూర్తి కనుక తను నిర్మించిన గుడి కూడా తక్కువ అంటే దానికి కూడా బ్రాహ్మణులు ఒక తక్కువ జాతి కులపు స్త్రీ నిర్మించిన గుడి అని భావించారు. ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. రాణి రాస్మయ్య చాలా ధనవంతురాలు. ఒక పూజారికి ఎంత జీతమైతే ఇస్తారో అంతకు 10 ఇస్తానన్నా ఎవరు రాణి రాస్మయ్య యొక్క మందిరంలో, అంటే ఆవిడ నిర్మించిన ఆ కాళికాలయంలో పూజారిగా ఉండేందుకు అంగీకరించారు. కారణం, ఆమె తక్కువ జాతి స్త్రీ. మిత్రులారా, రాణి రాస్మయ్య ఈ విధంగా పూజారి కోసం ఎదురు చూస్తుందని, అంటే తను ఒక గుడి నిర్మించి అందులో పూజారిగా ఉండేందుకు పూజారులను వెతుకుతుందని శ్రీరామకృష్ణుని యొక్క దృష్టిలో పడింది. ఈ విషయం శ్రీరామకృష్ణులకు తెలుస్తుంది కనుక శ్రీరామకృష్ణుడు రాణి రాస్మయ్య దగ్గరికి వెళ్ళి, నేను మీ గుడిలో పూజారిగా ఉండేందుకు అంగీకరిస్తాను, నన్ను మీ గుడిలో పూజారిగా ఉండేందుకు నన్ను తీసుకోండి అని రాణి రాస్మయ్యతో శ్రీరామకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, శ్రీరామకృష్ణుడు కూడా బ్రాహ్మణుడే. అంతకుముందు ఆ గుడిలో పూజారిగా ఉండేందుకు ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు. కానీ శ్రీరామకృష్ణుడు
అందరిలాంటి బ్రాహ్మణుడు కాదు. ఆయనకు కులంతో పని లేదు. ఆయన ఇటువంటి తక్కువ స్థాయి విషయాలను లెక్క చేసేవాడు కాదు. నిజంగా తక్కువ స్థాయి విషయాలే ఇవన్నీ. మనుషుల మధ్య, మనిషి మధ్య కులము, వర్గము, జాతి ఇటువంటి దరిద్రపూరితమైన విభజన అన్నది అది ఎవడు చేసినా వాడు తక్కువ స్థాయి వాడే. ప్రకృతి దృష్టిలో అందరూ సమానమే. అది నమ్మకం కాదు. సమానం అన్నది నమ్మకం కాదు మిత్రులారా, ఇది సత్యం. ఉదాహరణకు మనం చావుని తీసుకోండి. నేను రెడ్డి కులం వాణ్ణి అంటే చావు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను రెడ్డి కులం వాణ్ణి, నన్నే చంపేస్తావా అని నువ్వు ప్రశ్నించగలవా? లేదు నేను బ్రాహ్మణుణ్ణి, లేదు నేనంటే ఒక నాయుడిని, ఒక కాపువాన్ని, ఈ విధంగా ఏ కులమైనా తీసుకోండి, నాది పెద్ద కులం, నన్నే నువ్వు చంపేస్తావా అని మృత్యువుని అడగగలవా? మృత్యువు అందరినీ సమానంగా చూస్తుంది. అది ఎవరిని లెక్క చేయదు. సో దానికి ఏ కులం వాడైనా ఒక్కటే. అసలు కులమే లేదు, మనిషి సృష్టించాడు. అంటే ప్రకృతిలోనే నీకు సమానత్వం ఉంది. ఉదాహరణకు రోగాలు వస్తాయి, అది ఎక్కువ కులమోనికి రాదా? తక్కువ కులమోనికే వస్తుందా? రోగాలు అందరికీ సమానమే, చావు అందరికీ సమానమే. ప్రకృతిలో ఎటువంటి విభజన లేదు మిత్రులారా, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎవడైతే కులం పేరు మీద, మతం పేరు మీద, ఇంకేదైనా దేశం కావచ్చు, ప్రాంతం, ఇటువంటి మనిషి మధ్య విభజన తీసుకువస్తాడో దానికి గొప్ప గొప్ప ఆదర్శాలు, గొప్ప గొప్ప ఉన్నతమైన వాటిని జోడిస్తాడు ఈ విభజనకు. అంటే వాడు విభజించి ఆ విభజనకు ఉన్నతమైన పేర్లు పెట్టడం జరుగుతుంది. అది ఒక ట్రాప్. ఎటువంటి విభజన అయినా అది ప్రమాదకరం, హింసకు దారితీస్తుంది. సో మిత్రులారా, ప్రతి విభజన అబద్ధం. ప్రకృతిలో ఎటువంటి విభజన లేదు, అందరి స్థాయి సమాన స్థాయి. సో అటువంటి స్థితినే శ్రీరామకృష్ణుడు ఆ సత్యాన్ని అంగీకరిస్తాడు. అతడికి కుల ప్రస్తావన అన్నది తన కాలిగోటితో సమానం. ఇటువంటి చిల్లర విషయాలను అటువంటి ఉన్నతమైన ఆత్మ లెక్క చేయదు, శ్రీరామకృష్ణుని లాంటి ఉన్నతమైన ఆత్మ. సో కనుక రాణి రాస్మయ్య యొక్క దేవాలయంలో పూజారిగా ఉండడం జరుగుతుంది. అంటే పూజారిగా ఉండేందుకు రాణి రాస్మయ్య దగ్గరికి శ్రీరామకృష్ణుడు వెళుతాడు. అప్పుడు రాణి రాస్మయ్య ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలామంది బ్రాహ్మణులను సంప్రదించాను. వారు ఎవరు? నేను ఒక తక్కువ స్త్రీ, అంటే నేను ఒక తక్కువ కులపు చెందిన స్త్రీనని నేను కట్టించిన గుడిలో ఎవ్వరూ అంగీకరించలేరు. కానీ ఇతడేమిటి, ఒక బ్రాహ్మణుడై ఉండి ఇతరులలా కాకుండా నా గుడిలో పూజారిగా ఉండేందుకు ఒప్పుకుంటున్నాడేమిటని తను మనసులో అనుకుంటుంది. సో తను శ్రీరామకృష్ణునితో ఈ విధంగా అడుగుతుంది, మీరు అన్ని విషయాలు తెలుసుకొనే ఈ గుడిలో పూజారిగా ఉండేందుకు అంగీకరిస్తున్నారా అంటుంది. అందుకు శ్రీరామకృష్ణుడు, నాకన్నీ తెలుసు అమ్మా, నేను అన్ని విషయాలు తెలుసుకొనే మీ గుడిలో పూజారిగా ఉండేందుకు అంగీకరిస్తున్నాను అని సమాధానం చెబుతాడు రాణి రాస్మయ్యతో. అందుకు రాణి రాస్మయ్య ఏమంటుందంటే, మీరు నా గుడిలో పూజారిగా చేయడం వలన మీకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకు ఇబ్బందులు తలెత్తుతాయి మిత్రులారా? ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు తక్కువ జాతి చెందిన స్త్రీమూర్తి కట్టించిన దేవాలయంలో పూజారిగా కొనసాగితే ఆ బ్రాహ్మణ కులస్తులు బహిష్కరిస్తారు కదా మిత్రులారా. ఒక బ్రాహ్మణుడు అయి ఉండి ఆ తక్కువ జాతికి చెందిన స్త్రీమూర్తి కట్టించిన దేవాలయంలో నువ్వు ఎలా అర్చకునిగా కొనసాగుతావు అని శ్రీరామకృష్ణునికి అటువంటి సమస్య ఎదురైంది మిత్రులారా. శ్రీరామకృష్ణుని వారి యొక్క కుటుంబాన్ని ఆ బ్రాహ్మణులు నిందించారు. వారి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ కుమారుడు ఏమిటి ఇటువంటి పని చేస్తున్నాడు, ఒక తక్కువ కులపు స్త్రీ కట్టించిన గుడిలో అర్చకుడిగా ఒక పూజారిగా ఎందుకు చేరాడు అని వారు శ్రీరామకృష్ణ యొక్క కుటుంబాన్ని దగ్గరికి ఆ బ్రాహ్మణులు వెళ్ళి అడగడం జరుగుతుంది. అందుకు ఆ కుటుంబ సభ్యులు కూడా, వాడు ఇల్లు విడిచి వెళ్ళాడు, వాడితో మాకు ఏ సంబంధం లేదని కుటుంబ సభ్యులు కూడా శ్రీరామకృష్ణుని పట్టించుకోరు మిత్రులారా, ఇది గుర్తుంచుకోండి. సరే, ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు చెప్పు? బ్రాహ్మణులంతా వచ్చి బహిష్కరిస్తే, అంటే శ్రీరామకృష్ణుని యొక్క చేష్టను వారి యొక్క కుటుంబం కూడా అంగీకరించే స్థాయిలో ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోండి, శ్రీరామకృష్ణుడు ఉన్నతమైన వాడు,
ఒక గొప్ప సత్యవంతుడు, ఒక రెబల్, తిరుగుబాటు తత్వం అంటే సత్యం కోసం నిలబడే ఒక ధీర, ఒక ఉన్నతమైన ఆత్మ. కానీ తన తల్లి కానీ తండ్రి కానీ అది అంగీకరించే స్థాయిలో లేరు. వారు సామాన్యం, ఇతరుల లాంటి వారే కదా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక బుద్ధుడు బుద్ధత్వ స్థితిని పొందాడు. అతడి తండ్రి కాదు, అతడి తల్లి కాదు, వారు సామాన్యులే. అలాగే శ్రీరామకృష్ణుడు బుద్ధత్వ స్థితిని పొందాడు, కానీ అతడి తండ్రి కాదు, అతడి తల్లి కాదు, వాళ్ళు సామాన్యులే. సో ఒక పుత్రుడు బుద్ధత్వం పొందినంత మాత్రాన తల్లిదండ్రులు కూడా అటువంటి ఉన్నత స్థితిలో ఉంటారని మనం భావించకూడదు. సో బుద్ధత్వం అనేది ఇండివిజువల్కి సంబంధించింది, అది వంశపారంపర్యం కాదు. కుటుంబంలో ఒకడు జ్ఞాని అయినంత మాత్రాన ఆ కుటుంబం మొత్తం జ్ఞాని అవుతుందనే భ్రమలో ఉండకూడదు. సో మిత్రులారా, ఆ విధంగా ఆ కుటుంబం చెప్పడం జరుగుతుంది. అంటే మా కుమారుడు మాతో ఉండడం లేదు, వాడిని మేము కూడా బహిష్కరించామంటారు. సో ఆ విధంగా. కానీ శ్రీరామకృష్ణుడు రాణి రాస్మయ్యతో అంటాడు. రాణి రాస్మయ్య అడుగుతుంది, మీకు ఇటువంటి అంటే మీ కులం తరపున ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి, మిమ్మల్ని వారు చిన్న చూపు చూడవచ్చు, మిమ్మల్ని బహిష్కరించవచ్చు అంటే శ్రీరామకృష్ణుడు ఏమంటాడు? నేను ప్రతి మనిషిలో దైవాన్నే చూస్తాను, నా దృష్టిలో కులం అన్నది లేదు. అంటే ఆయన గొప్పతనం చూడండి. ప్రతి మనిషిలో దైవాన్ని చూసే తత్వం ఆయనది. కులం అన్నది మనిషి సృష్టి అని ఆయనకు తెలుసు. కనుక నేను ఇటువంటి వాటిని లెక్క చేయనంటాడు. అది గొప్పతనం. ఒక ఉన్నతమైన ఆత్మ ఆ విధంగా తిరుగుబాటు తత్వం ఉంటుంది మిత్రులారా. ఊరికే అన్నిటిని అంగీకరించదు. ఎటువంటి సమస్య ఎదురైనా సత్యం కోసం నిలబడుతుంది. అటువంటి ఉన్నతమైన ఆత్మనే శ్రీరామకృష్ణుడు. సో ఆ విధంగా రాణి రాస్మయ్య యొక్క గుడిలో శ్రీరామకృష్ణుడు పూజారిగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడి నుండే మొదలవుతుంది మిత్రులారా. నేను టైటిల్లో పెట్టినట్టుగా అరుదైన పూజారి అని నేను ఎందుకు అన్నానంటే శ్రీరామకృష్ణుడు చేసే పూజా విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పూజారులను చూస్తాం కదా, వారికి ఈ ప్రపంచంలో ఉన్న పూజారులందరినీ తీసుకొచ్చి పెట్టిన శ్రీరామకృష్ణుని యొక్క స్థాయి ముందు ఏమాత్రం పనికిరారు వాళ్ళు. ఎందుకంటే నిజమైన ప్రేమతత్వం, నిజమైన డివోషన్ అంటే భక్తితత్వం ఏమిటన్నది శ్రీరామకృష్ణుల్లో కనిపిస్తుంది. అది మనం ఇప్పుడున్న పూజారులలో చూడలేం, ఖచ్చితంగా చూడలేము. నేను అత్యంత అహంకారపూరితమైన పూజారులను చూశాను. కేవలం పూజా విధానాన్ని ఒక బిజినెస్ మాదిరిగా, అంటే కేవలం ఒక జాబు, గుడిలో జాబ్ చేస్తున్నాననే మాదిరిగా ఉండే పూజారులను చూశాను. అలాగే కొందరు మంచివారిని కూడా చూశాను. కానీ వారికి తిరుగుబాటు తత్వం లేదు, ఒక రెబలిజం అన్నది లేదు. ఎందుకు శ్రీరామకృష్ణుని నేను ఒక రెబల్, ఒక సత్యం కోసం తిరగబడే ఒక ఉన్నతమైన ఆత్మని నేను ఎందుకు అన్నానంటే, శ్రీరామకృష్ణుని యొక్క పూజా విధానం ఏ విధంగా ఉండేదంటే మిత్రులారా, ఎందుకంటే అటువంటి తిరుగుబాటు తత్వం మిగతా పూజారులలో ఉండదు. కొందరు మంచివారై ఉండవచ్చు, కానీ వారిలో రెబలిజం ఉండదు. కొందరు మూర్ఖులే ఉంటారు. సో వాడి లక్షణాలు చూస్తే అసలు వీడేమి పూజారా అనిపిస్తుంది, అంటే వాడి యొక్క బిహేవియర్. కానీ నిజమైన భక్తితత్వాన్ని, ప్రేమతత్వాన్ని, ఒక రెబలిజాన్ని, ఒక తిరుగుబాటు తత్వాన్ని కలగలిపిన ఒక ఉన్నతమైన ఆత్మ శ్రీరామకృష్ణుడు లాంటి పూజారిని అసలు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. సో ఆయన శ్రీరామకృష్ణుని యొక్క పూజా విధానం ఏ విధంగా ఉండేదంటే మిత్రులారా, ఆయన గుడి తలుపులు పొద్దున తీసి ఆయన పొద్దుటి నుండి సాయంత్రం వరకు తను కాళీమాతను గానం చేస్తూ నాట్యం చేస్తూ ఆ తన్మయత్వంలో లీనమయ్యేవాడు. అంటే ఇక్కడ చూడండి, ఇది అరుదైన సంఘటన. ఏ పూజారైనా అలా చేయగలడా? పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు ఆయన భక్తితత్వంలో, ప్రేమతత్వంలో గానం చేస్తూ, నృత్యం చేస్తూ ఆ తన్మయత్వంలో లీనమయ్యేవాడు మిత్రులారా. సో ఈ విధంగా లీనమయ్యేవాడు. సో ఆయన అనేక రకాలుగా ఆయన యొక్క పూజా విధానం మిగతా వారికంటే డిఫరెంట్గా ఉండేది. సో ఈ విషయాలన్నీ ఈ విధంగా జరుగుతున్నప్పుడు శ్రీరామకృష్ణుని లాంటి పూజారి యొక్క ఆ పూజించే విధానాన్ని సామాన్య భక్తులు, సామాన్య జనాలు అసలు
వారికి జీర్ణించుకోలేకపోయేవారు. అంటే వారికి ఏమీ అర్థం కాకపోయేది. ఎందుకంటే మిగతా పూజారులు ఏ విధంగా పూజిస్తారు మిత్రులారా? ఏదో ఒక గంట 2 గంటలు త్వరగా పూజ చేసి ఎప్పుడు బయటపడదామా. కొందరు పూజారులు అయితే 5-6 గుళ్ళల్లో పూజిస్తారు. ఒక గంట ఈ గుడిలో, ఇంకో గంట, ఎందుకంటే 5 గుళ్ళల్లో జీతాలు వస్తాయి కాబట్టి. సో మిత్రులారా, కానీ రామకృష్ణుడు డబ్బును లెక్క చేసేవాడు కాదు. అతడికి కావాల్సింది ప్రేమతత్వం, భక్తితత్వం. సో ఈ విధంగా ఆయన అంటే సామాన్య జనాలు ఆ గుడికి రావడం వలన ఆయన పూజించే విధానం, ఆయన యొక్క చేష్టలు ఈ భక్తులు సహించలేకపోయేవారు. అంటే వారికి అర్థం కాకుండా ఉండేది. సో ఆ విధంగా వారు అనేక కంప్లైంట్స్ రాణి రాస్మయ్య గారితో, అంటే ఆ గుడి యొక్క ఆ ట్రస్ట్ యొక్క పెద్ద రాణి రాస్మయ్య కదా మిత్రులారా, ఆ గుడి యొక్క పెద్ద. సో ఆ భక్తులందరూ రాణి రాస్మయ్య గారితో శ్రీరామకృష్ణుని యొక్క అద్భుతమైన చేష్టలు వారికి అర్థం కాక వాటి గురించి కంప్లైంట్ చేసేవారు. సో ఇటువంటి కంప్లైంట్స్ రాణి రాస్మయ్యతో చేయడం వలన ఒకనాడు రాణి రాస్మయ్య శ్రీరామకృష్ణుల వారిని పిలిపించి ఈ విధంగా అడుగుతుంది. సో మొట్టమొదటగా రాణి రాస్మయ్య గారు శ్రీరామకృష్ణునితో ఏమని అడుగుతున్నా అంటే, స్వామి, మీ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అసలు మీరు పూజించే విధానం పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు మీరు మీ యొక్క పూజా విధానంలో, అంటే అది పూజ అని నేను అనను. దట్ ఈస్ నాట్ పూజ, దట్ ఈస్ ప్రేమ, ఉన్నతమైన భక్తి. అది సామాన్యులకు అర్థం కాదు. రాణి రాస్మయ్య అంటుంది, మీరు పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు గానం చేస్తూ పాటలు పాడుతూ ఆ భక్తితత్వంలో, ఆ తన్మయత్వంలో ఆ విధంగా ఎందుకు చేస్తారు? మిగతా పూజారులు ఆ విధంగా చేయరు కదా, దానివలన మిగతా భక్తులు ఇబ్బంది పడుతున్నారు అంటే, అప్పుడు శ్రీరామకృష్ణుడు అంటాడు, ఇక్కడే మీరు ఆయన చెప్పే మాటను ఒక్కసారి గుర్తుంచుకోండి మిత్రులారా. నేను పూజిస్తున్నానని ఎవరు చెప్పారు మీకు? నేను నా తల్లిని ప్రేమిస్తున్నానంటాడు. అది పూజ కాదు మిత్రులారా, ప్రేమతత్వం, భక్తితత్వం. నేను నా తల్లిని గానం చేస్తూ పాటలు పాడుతూ అందులో లీనమైపోతూ ఉంటాను, నాకు సమయం తెలియదు అంటాడు. దట్ ఈజ్ ద మెడిటేషన్. ఎందుకంటే ధ్యానంలో కూడా సమయం అన్నది ఉండదు, సమయం కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతుంది, అంటే కాలం. సో శ్రీరామకృష్ణుడు తను గానం చేస్తూ నాట్యం చేస్తూ ఆ తన్మయత్వంలో, ఆ భక్తితత్వంలో, ప్రేమతత్వంలో లీనమైపోయి సమయం మొత్తం అంతమైపోతుంది, కాలం అంతమైపోతుంది, అంత పరిపూర్ణంగా లీనమైపోతాడు ఆ యొక్క ప్రేమలో, కాళీమాత యొక్క ప్రేమలో, భక్తిలో. ఏ పూజారైనా ఆ విధంగా చేయగలడా మిత్రులారా? కాలాన్ని మర్చిపోయి ఆ విధంగా చేయగలడా? సో శ్రీరామకృష్ణుడు ఆ విధంగా చెబుతాడు, నేను నా తల్లి యొక్క ప్రేమతత్వంలో లీనమైపోతూ ఉంటాను, ఆ తర్వాత నాకు ఏమిటి తెలియదు అంటాడు. ఎందుకంటే ఆయన డిసప్పియర్ అయిపోతాడు కదా, అక్కడ కాలం ఉండదు, నేను అన్న భావన ఉండదు. సో అదే విషయాన్ని వెల్లడిస్తాడు. అందుకు రాణి రాస్మయ్య కూడా అర్థం చేసుకుంటుంది, ఇతడు చెప్పే మాటలో సత్యం ఉంది ఖచ్చితంగా, ఏ పూజారి ఈ విధంగా ఉండడు, కానీ ఇతడు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది, అద్భుతమైన ఆయన వివరించే వివరణ, అందులోని సత్యాన్ని రాణి రాస్మయ్య కూడా అర్థం చేసుకుంటుంది. సో కనుక రాణి రాస్మయ్య ఇంకో కంప్లైంట్ కూడా అడుగుతుంది, రెండోది. అది ఏమిటంటే, మీరు పొద్దుటి నుండి సాయంత్రం వరకు మీ యొక్క ప్రేమతత్వంలో, భక్తితత్వంలో లీనమవుతారు, సరే, అది మీరు చెప్పే సమాధానం సరి అయినదే అంటుంది రాణి రాస్మయ్య. కానీ ఇంకో కంప్లైంట్ కూడా మీ మీద ఉంది అని అడుగుతుంది. అప్పుడు రాణి రాస్మయ్య ఏ విధంగా చెబుతుందంటే, మీరు కొన్ని రోజులు, అంటే ఒక 3-4 రోజులు, 5-6 రోజులు గుడి తలుపులు తెరవకుండా తాళమేసి వెళ్ళిపోతారేమిటి? మీరు ఆ విధంగా చేయడం వలన భక్తులు గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంటే తాళం వేయడం చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు 5-6 రోజులుగా ఆ విధంగానే వస్తున్నారు, గుడికి తాళం వేయడం చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకు స్వామి మీరు ఆ విధంగా గుడి తలుపులు ఒక 5-6 రోజుల పాటు ఎందుకు తెరవరు అని రాణి రాస్మయ్య ప్రశ్నిస్తుంది శ్రీరామకృష్ణుడిని. కానీ శ్రీరామకృష్ణుడు ఎంత అద్భుతంగా సమాధానం చెప్తాడో చూడండి మిత్రులారా. ఎందుకంటే అందుకే అరుదైన వాడు అన్నాను నేను, అటువంటి వాడు ఈ సృష్టిలో ఉండడు, అటువంటి పూజారి.
ఆయన ఏమంటాడంటే, నేను అంటే నా తల్లి నేను చెప్పిన మాట కొన్నిసార్లు వినదు. నా తల్లి నా మాట వినకపోవడం వలన నేను ఆమెను గదిలో బంధిస్తాను. ఒక 3-4 రోజుల పాటు తాళం వేసి ఆవిడను గదిలో బంధిస్తాను. గుడి తలుపులు తెరవకుండా బంధిస్తాను అని రాణి రాస్మయ్యతో చెబుతాడు. ఎందుకు బంధిస్తాను అని చెబుతాడంటే, నా మాట తను వినదు. కొన్నిసార్లు నేను చెప్పిన మాట తను వినదు. ఆ విధంగా 3-4 రోజులు తలుపులు వేసి బంధించిన తర్వాత తను దారికి వస్తుంది. ఆ తర్వాత నా మాట వినడం జరుగుతుంది, అంటే వింటుంది అని చెప్తాడు. ఇక్కడ చూడండి మిత్రులారా, ఏ పూజారైనా ఆ విధంగా చేయగలడా? శ్రీరామకృష్ణుడు కాళీమాతను ఒక విగ్రహంగా చూడడం లేదు, ఒక దైవంగా కూడా చూడడం లేదు, ఒక తల్లిలా చూస్తున్నాడు. అంటే వారి మధ్య ఉంది ఒక తల్లి బిడ్డల ప్రేమతత్వం. అంటే తల్లి మీద మనం అలగామా? సో అదేవిధంగా అలుగుతున్నాడు. తల్లి మీద కూడా మనం అప్పుడప్పుడు కోపగించుకుంటాం కదా మిత్రులారా ప్రేమలో. సో తను కూడా నా యొక్క ప్రేమలో, తల్లి మీద ఉన్న నా యొక్క ప్రేమలో భాగమే అంటాడు ఆ తాళం వేయడం, బంధించడం. ఇది అర్థం చేసుకోవాలంటే సామాన్య జనాలు ఉపరితలంపై పై చూస్తారు కాబట్టి అది వారు జీర్ణించుకోలేరు మిత్రులారా. కానీ శ్రీరామకృష్ణుడు చేసే ఆ చేష్టలను లోతుగా చూసినప్పుడు అందులో ఉన్న సత్యం మనకు అవగతమవుతుంది. ఎందుకంటే శ్రీరామకృష్ణుడు కాళీమాతను ఒక సజీవమైన తల్లిలా భావిస్తున్నాడు. ఏ పూజారి ఆ విధంగా ఒక సజీవ దైవంగా భావించగలడా? సో అందుకే అరుదైన పూజారి అని శ్రీరామకృష్ణుని అన్నాను. సో ఈ విధంగా ఆ సమాధానం చెప్పడం వలన రాణి రాస్మయ్య కూడా గ్రహిస్తుంది. ఇతడు చెప్పే మాటలు వింతగా ఉన్నప్పటికీ ఆ మాటలలో సత్యం ఉందని రాణి రాస్మయ్య కూడా గ్రహిస్తుంది. సరే, ఇది కూడా మీ యొక్క జవాబు సరి అయిందే అని రాణి రాస్మయ్య అంటుంది. ఇక మూడో కంప్లైంట్, కానీ ఇది మాత్రం నేను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను అని రాణి రాస్మయ్య అంటుంది. ఆ కంప్లైంట్ ఏమిటంటే, మిత్రులారా, మనము దైవానికి ఆహారాన్ని సమర్పిస్తాం కదా మిత్రులారా, అలాగే కాళికాదేవికి కూడా భక్తులు నైవేద్యంగా ఆహారాన్ని సమర్పించడం జరుగుతుంది, స్వీట్స్ కానీ ఆహారం కానీ. సో ఆ విధంగా తెచ్చిన ఆ యొక్క ఆహారాన్ని శ్రీరామకృష్ణుడు తను మొదటగా రుచి చూస్తాడు. ఆ విషయాన్ని రాణి రాస్మయ్య అడుగుతుంది. దైవానికి ఆహారంగా సమర్పించిన ఆహారాన్ని మొదటగా మీరెందుకు రుచి చూస్తారు? ఏ పూజారి అలా చేయడు కదా. పూజారులందరూ మొట్టమొదటగా దైవానికి సమర్పించిన తర్వాత ఆహారాన్ని తర్వాత భక్తులకు పెట్టడం జరుగుతుంది. కానీ మీరెందుకు మొదటిగా రుచి చూసి ఆ తర్వాత దైవానికి పెడతారేమిటి అని ఈ విషయాన్ని ఈ విషయంలో నేను మిమ్మల్ని సమర్థించడం లేదు అని రాణి రాస్మయ్య అడుగుతుంది శ్రీరామకృష్ణుని. కానీ శ్రీరామకృష్ణుడు ఉన్నతంగా వివరిస్తాడు. ఎందుకు అలా చేస్తాడంటే ఈ విధంగా చెప్తాడు రాణి రాస్మయ్యతో, అమ్మ నేను ఎందుకు అలా చేస్తాను అంటే, నా తల్లి ఏదైనా పిండి పదార్థాలు చేసినప్పుడు కానీ స్వీట్స్ కానీ చేసినప్పుడు కానీ, అంటే ఇక్కడ తల్లి అంటే కాళికా కాదు మిత్రులారా, తన సొంత తల్లి, తనను కన్న తల్లి, వారి యొక్క సొంత తల్లిగారి గురించి చెబుతున్నాడు. నా తల్లి నాకు ఏదైనా తినుబండారాలు కానీ స్వీట్స్ కానీ చేసినప్పుడు మొట్టమొదటగా, అంటే నాకు నా యొక్క తండ్రి గారికి స్వీట్స్ కానీ తినుబండారాలు కానీ చేసినప్పుడు మొట్టమొదటగా తను రుచి చూసి అవి టేస్టీగా ఉంటేనే నాకు నా తండ్రికి ఇచ్చేది అని చెబుతాడు. కనుక నేను కూడా, అంటే ఇక్కడ చూడండి, తన తల్లిగారు తినుబండారాలు చేసేది మిత్రులారా, అవి టేస్టీగా ఉంటేనే తన బిడ్డకు కానీ తన భర్తకు కానీ ఇచ్చేది. ఒకవేళ అవి రుచిగా కుదరనప్పుడు, టేస్టీగా లేనప్పుడు అవి పక్కకు పెట్టేసి పడవేసి మళ్ళీ కొత్తగా తయారు చేసేది. అంటే మళ్ళీ రుచిగా వచ్చేంత వరకు ఆ స్వీట్స్ కానీ ఆ తినుబండారాలు కానీ తన తల్లి చేసి పెట్టేదని శ్రీరామకృష్ణుడు వెల్లడిస్తాడు. సో నా తల్లి ఆ విధంగా చేసేది, అంటే పదార్థం రుచిగా ఉంటేనే నా తల్లి నాకు పెట్టేది. కనుక నేను కూడా కాళీమాతకు భక్తులు తెచ్చే ఆ నైవేద్యాలు, ఆ యొక్క ఆహార పదార్థాలు
అవి రుచిగా ఉంటేనే, టేస్టీగా ఉంటేనే, అవి పెట్టే అర్హత ఉంటేనే, అవి చాలా రుచిగా ఉంటే మాత్రమే నేను కాళికామాతకు పెడతాను అని చెప్పడం జరుగుతుంది. కానీ మిత్రులారా, అది చాలా ఉన్నతమైన చర్య కదా. ఎందుకంటే ఆహారం ఏది పడితే అది పెట్టకూడదు. అసలు అవి రుచిగా ఉన్నాయా లేదా, అవి నా తల్లికి నచ్చుతున్నాయా లేదా, మరి ఎలా తెలుస్తుంది? నువ్వు రుచి చూస్తే తప్పించి అవి సరి అయిన విధంగా ఉన్నాయా లేదా అన్నది తెలుస్తుంది కదా మిత్రులారా. సో శ్రీరామకృష్ణుడు కూడా ఆ విధంగానే చేశాడు. తన తల్లి తన కాళీమాతను తల్లి అంటున్నాడు కదా మిత్రులారా శ్రీరామకృష్ణుడు. సో నా తల్లికి నేను ఏదైనా సమర్పించాలంటే ముందు ఆ యొక్క పదార్థం రుచిగా ఉందా లేదా, అవి పెట్టేందుకు అర్హత ఉందా లేదా అని నేను రుచి చూశాకనే, అవి రుచిగా ఉంటేనే నా తల్లికి ఇష్టం అనిపిస్తేనే నేను పెడతాను అని రాణి రాస్మయ్యతో శ్రీరామకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత గొప్ప తత్వం మిత్రులారా. నిజంగా ఎంత అద్భుతమైన వాడు శ్రీరామకృష్ణుడు అంటే తను గుడ్డిగా ఏది పడితే ఆ పదార్థం పెట్టడం లేదు. అవి రుచిగా ఉంటే పెడుతున్నాడు. దానికి ఆ అర్హత లేదు, ఆ రుచి లేదు అనిపిస్తే ఆ యొక్క ఆహార పదార్థాలను పక్కన పెట్టేస్తున్నాడు. సో మరి అవి రుచిగా ఉన్నాయా లేదా అని ఎలా తెలుస్తుంది? దైవానికి సమర్పించాలంటే ఎలా తెలుస్తుంది? మొట్టమొదటగా నువ్వు రుచి చూస్తేనే తెలుస్తుంది కదా మిత్రులారా. సో ఆ విషయాన్నే వెల్లడిస్తాడు రాణి రాస్మయ్యతో. ఇది కూడా రాణి రాస్మయ్య అర్థం చేసుకుంటుంది. అవును, ఇతడు చెప్పే విషయంలో చాలా సత్యం ఉంది. రుచి చూడకుండా ఎలా చెప్పగలం ఎవరమైనా? సో ఆ విధంగా శ్రీరామకృష్ణుని యొక్క చేష్టలు ఉండేది మిత్రులారా. ఎంత అద్భుతం అంటే, ఏ పూజారి అయినా తను మొట్టమొదటగా రుచి చూసి దైవానికి నైవేద్యం పెట్టగలడా? అమ్మో అపచారం, అమ్మో తప్పు. సో ఈ విధంగా భావిస్తారు తప్పించి, అంటే శ్రీరామకృష్ణుని యొక్క ఉద్దేశం అక్కడ గ్రహించండి. ఆయన యొక్క చేష్టల్లోని సత్యాన్ని గ్రహించండి. ఆహార పదార్థానికి అర్హత ఉంటేనే పెడుతున్నాడు ఆయనే. సో ఇది మిత్రులారా, ఎంత గొప్ప పూజారి అంటే, ఈ ప్రపంచంలో అటువంటి పూజారి ఎవ్వరూ ఉండడు. తనకు కోపం వస్తే దైవాన్నైనా ధిక్కరిస్తాడు. అంటే తన కోపంలో సత్యం ఉంది. అమ్మా, నువ్వు ఈ విషయంలో నీ వైపు న్యాయం లేదు, అందుకే నీ మీద నేను తిరగబడుతున్నాను అనే తత్వంతో ఉండే పూజారి ఉండగలడా? ఎవరైనా ఉండగలరా? ఆ విధంగా భయపడతారు దైవానికి. అమ్మో దైవం ఏం చేస్తుందని. కానీ దైవం సైడు కూడా తప్పు ఉన్నప్పుడు దైవాన్నైనా ఎదురిస్తాడు, ధిక్కరిస్తాడు. అటువంటి రెబలిజం, అటువంటి తిరుగుబాటు తత్వం కేవలం శ్రీరామకృష్ణుని లాంటి పూజారిలో మాత్రమే కనిపిస్తుంది. సో మిత్రులారా, ఇది శ్రీరామకృష్ణుని యొక్క జీవితంలో జరిగిన అరుదైన సంఘటనలు. దీన్ని బట్టి మీరే నిర్ణయించండి మిత్రులారా. శ్రీరామకృష్ణుడు అరుదైన పూజారి అవునా కాదా? ఖచ్చితంగా అవును. ఎందుకంటే అతడు చేసే ప్రతి చేష్టలోనూ ఒక అర్థం ఉంది, ఒక సత్యం ఉంది. ఆ విధంగా మిగతా పూజారులు ఎవ్వరు ఆ విధమైనటువంటి ప్రవర్తనను, ఉన్నతమైన ప్రవర్తనను కలిగి ఉండరు. కేవలం మొక్కుబడిగా ఉన్నవారు మాత్రమే ఉంటారు. అటువంటి భక్తితత్వం, ప్రేమతత్వంలో లీనమయ్యి ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా జ్ఞానం అన్నది వికసిస్తుంది ఎవరికైనా. అంటే శ్రీరామకృష్ణునిలాగా టోటల్ ఇన్వాల్వ్మెంట్, 100కు 100% పరిపూర్ణమైన భక్తితత్వం, ప్రేమతత్వంతో ఉంటే ఎవరిలోనైనా ఆత్మదీపం వెలుగుతుంది. సో మిత్రులారా, ఇది శ్రీరామకృష్ణుని యొక్క, అంటే ఆయన ప్రపంచంలో అరుదైన పూజారి అని నేను ఎందుకు అన్నానో మీకు అర్థమైంది అనుకుంటాను మిత్రులారా. సో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.